ఈ పరవాడ మండలం థానం విలేజ్లో ఈ నెల 19న ఒక ఇన్సిడెంట్ జరిగింది. కొంతమంది కుర్రాళ్ళు క్రికెట్ ఆడడానికి అక్కడ అర్జున అనే వ్యక్తి ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ అక్కడికి వచ్చారు. గతంలో 1-2 సార్లు ఆ బాల్ తగిలి అతని ఇంటి తాలూకా కిటికీలు పగిలినాయి. దాంతో 19 కూడా వీళ్ళంతా అక్కడ ఉంటే ఈయన వెళ్ళి తిట్టాడు కొంచెం, అరే ఇక్కడ ఎందుకు ఆడుతున్నారు మీరు, నా అద్దాలు పోతున్నాయి అనేసి అన్నారు. దాంతో ఈ శశికాంత్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు, ఆయనకి 16 years 10th class పరీక్షలు రాశాడు, రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. ఆయనేమో ఎందుకు మమ్మల్ని తిడుతున్నావు అంటే నా అద్దాలు పగిలిపోతున్నాయి కదా మీరు ఎక్కడే ఆడుతున్నారు అని అన్నాడు. దాంతో ఇద్దరికి ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఒక కర్రతో ఈ అర్జున్కి తల మీద కొట్టేశాడు. అతను తల మీద కొట్టేస్తే ఆయనకి చిన్న ఇంజరీ అయింది. ఇంజరీ అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కుర్రాడు కూడా ఊర్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత సుమారు ఒక 5 గంటల ప్రాంతంలో, సాయంత్రం 6:30 ప్రాంతంలో ఈ కుర్రాడు అక్కడ ఉన్న ఒక షాప్కి ప్రోవ చేసుకోవడానికి, సామాన్లు కొనడానికి వచ్చాడు. దీని మీద ఒక చిన్న మోపెడ్ మీద. ఇతనికి దెబ్బతిరిగింది కాబట్టి ఈ తాలూకా తమ్ముడు, అతను దేవుడు బాబు అని మరికొంతమంది తాలూకా రిలేటివ్స్ వచ్చి ఎందుకని అనవసరంగా పెద్దోడిని కొట్టావు, ఈయన 60 ఏళ్ళు అండి అతనికి, అర్జున్కి, పెద్దోడిని ఎందుకు కొట్టావని అక్కడ అతన్ని ఆపేసి బండి తాలూకు కీ తీసుకొని వాడు గట్టిగా దేవుడి బాబు మాట్లాడారు. దాంతో ఆ దేవుడి బాబు అని అతను కొంచెం ఒక దెబ్బ కూడా కొట్టాడు, పెద్దోడు కొడతావని. ఇంతలో వాళ్ళ అమ్మగారు వచ్చారు, ఈ అబ్బాయి అమ్మగారు. ఆవిడ కూడా వచ్చి నువ్వు పెద్దోడిని అలా కొడతావరా, అంత పెద్దోడిని అర్జున్ని 60 సంవత్సరాలు మీరు అలా కొడతావా అని ఆమె కూడా అతన్ని కొట్టి ఇంటికి తీసుకెళ్ళింది. అది కుర్రాడు కొంచెం షార్ట్ టెంపర్, చాలా కోపం ఎక్కువ. వెంటనే ఇంటి వెనకే వాళ్ళ పొలాలు ఉంటే అక్కడ పోయి గడ్డి మందు తాగేశాడు. తాగేసి మళ్ళీ ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చేసి వాంతులు చేసుకుంటే వాళ్ళ మదర్ ఏమో ఏమి రాయిందంటే, నేను మందు తాగేశాను, నేను ఇన్సల్ట్ ఫీల్ అయ్యాను, నా చుట్టూ అందరూ మూగారు అనేసి అన్నాడు. వెంటనే ఆవిడ హాస్పిటల్కి, ఎన్టీఆర్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అతను 20వ తేదీన, ఈ నెల 20న అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినాడు. అయితే వాళ్ళ నాన్నగారు వచ్చారు. నాన్నగారు వచ్చి ఒక 8 మంది మీద రిపోర్ట్ ఇచ్చారు, వీళ్ళందరూ మా అబ్బాయిని కొట్టారు, దాంతో ఈయన చనిపోయాడు. ఊర్లో ఎంక్వైరీ చేసాం, సీసీ కెమెరా కూడా చూశారు సిఐ గారు. ఒక్కడే అంటే ఎవరైతే అర్జున అంటే ఎవరికైతే తల మీద దెబ్బతుందో వాళ్ళ బ్రదర్ మాత్రమే, ఆయన దేవుడు బాబు బుజ్జి అంటారు, ఆడి మాత్రమే కొట్టారు. ఒక లెంపకాయ కొట్టాడు, చిన్న తల మీద కొట్టాడు. కొట్టేసి వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పేశాడు. దాంతో ఈ కుర్రాడు కూడా హాస్పిటల్లో మనం ఆయన తాలూకా స్టేట్మెంట్ తీసుకున్నాం అండర్ వీడియోగ్రఫీ. తీసుకుంటే ఆయన కూడా ఆయనే కొట్టాడు అని చెప్పిన తర్వాత మా అమ్మ కూడా కొట్టింది ఇంటికి తీసుకెళ్ళి. దాంతో నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి నేను ఇలా తాగేశాను కూడా మనకి ఆయన స్టేట్మెంట్ ఇచ్చున్నాను. అది చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నిచ్చిన రిపోర్ట్ మీద కేసు కట్టాం. నిన్ననే దేవుడు బాబుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన, ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. అయితే ఈ 8 మందిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్. మనం చట్ట ప్రకారం మనం పోతున్నాం. అక్కడ ఉన్నంత మాత్రాన 8 మంది ఆయనకి ఏది చేసినట్టు కాదు. చిన్న కుర్రాడు, అతను కూడా 16 ఏళ్ళు. ఈ అర్జున తమ్ముడు మాత్రమే ఒక జలకాయ కొట్టాడు, మిగతా ఏం లేదు. మనం అతనే రెస్పాన్సిబుల్ కాబట్టి ఆయన మనం అరెస్ట్ చేసి పంపించాం. అయితే కొంతమంది చలో ఎస్పీ ఆఫీస్ అని ఒక పిలిపించినారు, అది మంచిది కాదు, అటువంటి వాటికి మనం పర్మిషన్ లేదు. హెడ్ క్వార్టర్కి వెళ్తే అక్కడ ఏమైనా వాళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేయాలంటే 2-3 వెళ్ళి ఎస్పీ గారికి ఇవ్వచ్చు, లేకపోతే కలెక్టర్ గారికి ఇవ్వచ్చు రిప్రజెంటేషన్. అంతేగాని చలో ఎస్పీ అంటే అది బాగుండదు, అలాంటివన్నీ విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి వాటికి పర్మిషన్ లేవు. దాంతో వాళ్ళ మీద ఏవైనా కేసులు కూడా నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటివి ఏమంటే వాళ్ళు విరమించుకోవాలి. ఆల్రెడీ పద్ధతి ప్రకారం అరెస్ట్ చేసాం. మిగతా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ 7 ఏమైనా ఉందో అది కూడా వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవటం ఏమైనా ఉంటే.
ఈ విషయాన్ని మీకు పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. రేపు అటువంటివి ఏమైనా ఉంటే వాటిని విరమించుకోవాలని మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.